కర్నూలు జిల్లా నందవరం మండలంలో కుల విపక్షత చూపుతున్న టీ స్టాల్ నిర్వాహకుడు వినోద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం నాడు నందవరం పోలీస్ స్టేషన్ మరియు మండల కార్యాలయం నందు జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ నందవరం మండలంలోని వినోద్ టీ స్టాల్ నందు నిన్నటి దినమున సాయంత్రం 4 గంటల సమయంలో బండారి తిమ్మరాజు మరియు ఆయన కుమారుడు టీ తాగేందుకు వెళ్లినప్పుడు సదరు టీ స్టాల్ యజమాని వినోద్ తమను కులం పేరుతో దూషించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు। విషయం తెలుసుకున్న జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు శుక్రవారం రోజు నందవరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వినోద్ టీ స్టాల్ యజమానిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని అతనిపై SC/ST అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని మరియు నందవరం మండలంలో ప్రతి నెల ఒకసారి పోలీసు వారు అందరినీ పిలిచి అవగాహన కార్యక్రమాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు। ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము। అదేవిధంగా తిప్పరాజు ఆయన కుమారుడికి ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కూడా ఎంతో అవమానంతో నిన్నటి నుంచి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఆ కుటుంబం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ కుటుంబం పట్ల కూడా సానుకూలత చూపాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము। నా పేరు ముత్తు, జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు। అందరికీ జై భీమ్। ముందుగా నందవరం కర్నూలు జిల్లా నందవరం మండలం నందవరం గ్రామంలో నిన్నటి దినమున వినోద్ టీ స్టాల్ దగ్గర మన మాదిగ కులస్తులకు చెందిన తిప్పరాజు గారిని కుల పేరుతో దూషించడం చాలా బాధాకరము। అదేవిధంగా ఆయన ఎంతో ఆవేదనతో కృంగిపోతున్నారు తిప్పరాజు అన్న గారు। అదేవిధంగా ఆ టీ స్టాల్ యజమానిని వినోద్ కుమార్ గారిని వెంటనే ఆయన పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా మనము మా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మేము మెమోరాండం జరిగింది। అక్కడ కూడా మాకు